ముక్కోటి ఏకాదశి రోజు ఆడవారు ఎర్రటి రంగులో ఉండే చీరను కానీ లేదా పింక్ కలర్లో ఉండే చీరను కానీ ధరించాలి. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది. స్త్రీలు ఈరోజు ఈ 2 రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులను ధరించి గుడికి వెళ్ళినా, ఇంట్లో పూజ చేసుకున్న ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. భర్తకు మంచి జరుగుతుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది. నూరేళ్లు సౌభాగ్యంతో ఉంటారు. భర్త సంపాదన కూడా పెరుగుతుంది. అంతేకాదు, ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరించటం వలన వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆడవారు ఒక్కరే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఎరుపు లేదా పింకు ఈ 2 కలర్స్లో ఉండే బట్టలు వేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. మీకంతా మంచే జరుగుతుంది. కాబట్టి స్త్రీలు గుర్తుంచుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి. ఇక గాజులు ఏ రంగులో ఉండేవి ధరించాలంటే ఎరుపు, ఎల్లో, గ్రీన్ ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉండే గాజులను అయినా సరే ధరించవచ్చు. ఈరోజు ఈ రంగులో ఉండే గాజులను ధరించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు పోతాయి. సౌభాగ్యం సిద్ధిస్తుంది. ధన సమస్యలు రాకుండా ఉంటాయి. అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. కనుక ముక్కోటి ఏకాదశి రోజు ఆడవారు ఈ రంగు దుస్తులు ధరించండి. ఈ రంగు గాజులను వేసుకోండి. మీకు, మీ భర్తకు అంతా మంచే జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.